అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ బజ్జీ వంటలో. ఈరోజైతే మాత్రం మీకు చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. అందరూ రెగ్యులర్గా చేస్తారు, మనం చేసేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి, చూస్తే తినాలనిపిస్తుంది కదా. సింపుల్గా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దీనిగా అయితే మాత్రం బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే మాత్రం అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే మాత్రం ధనియాలు, అలాగే చిన్న జాజి పువ్వు ఇక్కడ కనిపిస్తున్నట్లు ఎక్కువగా తీసుకోకండి, నేను ఎక్కువసార్లు కావటం కోసం అని చెప్పేసి తయారు చేసుకుంటున్నాను. అలాగే లోటస్ పువ్వు, ఇంకా లవంగం, చెక్క, అలాగే యాలుక్కాయలు అలా అన్నీ వేసేసుకొని పక్కగా రోస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మిక్సీ కొట్టేసుకొని మనం పక్కన స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో. ఇది ఇంచుమించు చాలా రోజులకైతే మనకి వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకటే క్వాంటిటీలో చేతితో తీసుకుంటే మనకు ఒక క్యాలిక్యులేషన్ అంటూ ఉంటుంది వేసేటప్పుడు కూడా. అలా అని చెప్పేసి అతిగా వాడకూడదు, ఎందుకంటే కడుపులో మంట వస్తుంది. ఇంకా నేను గసగసాలు కూడా లాస్ట్లో ఫైనల్గా మర్చిపోయానండి, అందుకే సడన్గా మళ్ళీ తీసుకొని గసగసాలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని నీట్గా, మరీ బరకగా కాదు, అలా అని చెప్పేసి మెత్త పౌడర్గా కాకుండా కొంచెం లైట్ బరకగా అయితే మాత్రం మిక్సీ చేసుకోవాలి. అప్పుడప్పుడు బిర్యానీ చేసుకునేటప్పుడు మనకి మసాలా లేకపోతే ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ రాదు. అదే హోటల్స్లో అయితే మాత్రం ఏమేస్తారో తెలీదు, చికెన్ ఫ్రెష్ అనేది తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకునేటప్పుడు సింపుల్గా, ఈజీగా నేను చూపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నట్లు సింపుల్గా చేసుకుని టేస్ట్ అయితే అదిరిపోతుంది. జనరల్గా బిర్యానీ అంటే మనం పిల్లలకి పెట్టాం, ఎందుకంటే అరుగుతుందా లేదా, వేడి చేస్తుందా, కడుపులో ఏమైనా ఇబ్బంది అవుతుందా అనుకుంటాం. కానీ ఇలా చెయ్యండి, ఒకటి కాదండి 10 ముద్దలు తింటారు. ఇంకా నీట్గా అయితే ఒక ఆల్రెడీ నేను చికెన్ అయితే మాత్రం మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పక్కకి ఒక 2 hours పక్కన పెట్టాను. ఇంకా దబరా పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే ఈ బిర్యానీ ఆకు, దీనికి కావాల్సిన కొన్ని జాజి పువ్వు, ఇది మెయిన్ బిర్యానీకి అయితే మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎందుకంటే బిర్యానీ ఎంత చేసినా కాదు, ఇది మాత్రం దొరికింది కదా అని దగ్గర వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు 5 ఉల్లిపాయలు. మీరు దమ్ అంటున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు, అందరూ చేస్తారు చెప్తాను కదా. రెసిపీ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ఇంకొక కడాయిలో కూడా నీట్గా వేడి నీళ్ళు వేసుకొని బియ్యం కూడా, మీకు బాస్మతి రైస్ కూడా ఇంచుమించు ఒక గంట సేపు అయితే మాత్రం నానబెట్టి పెట్టుకోవాలి. ఇటుపక్క నూనె కాగిన తర్వాత ఉప్పు, అలాగే కొంచెం దాంట్లో నూనె, ఇంకా కరికో చూసారా ఇక్కడ కాగపెట్టినట్లుగా గరం మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిరపకాయలు కూడా మొత్తం చీల్చినట్లు కాకుండా సగం కట్ చేసి ఒక నిమ్మకాయ అయితే మాత్రం పెట్టుకోండి. ఇంకొక డబరాలు అయితే మాత్రం ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయ్యేంత వరకు హైలో పెట్టకండి, సిప్పులో పెట్టుకోండి. ఇటుపక్కన ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోండి. చూసారా చికెన్ అయితే మాత్రం నేను మ్యాగ్నేట్ చేసి పెట్టినాను, చూస్తే చాలా బాగుందిగా. మనం ఎంత నానబెట్టుకుంటే చికెన్ అంత జ్యూసీగా, అంత టేస్టీగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రై చేసుకున్నప్పుడైనా సరే, బిర్యానీ చేసుకున్నప్పుడైనా సరే ఎక్కువగా మనం నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే మాత్రం బాగా రోస్ట్ అయిపోయి, ఉల్లిపాయలు అయితే మాత్రం సాల్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే మళ్ళీ సెపరేట్గా ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఎక్కువైపోతుంది. కాబట్టి బిర్యానీ రైస్ కూడా ఇంచుమించు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి, అప్పుడు మీకు రైస్ అయితే చాలా పొడుగ్గా అవుతుంది. కాబట్టి ఇటుపక్కన చికెన్ అయితే బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కంప్లీట్లీ పైకి వచ్చేంత వరకు కూడా మనం చికెన్ అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇటు పక్కన వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది కదా, బాగా పొంగిపోయిన తర్వాత అప్పుడు మనం రైస్, నానబెట్టుకున్న రైస్ అయితే అందులో వేసేసి చిన్న ఒక అట్లీస్ట్ 70 to 80% ఉడికేంత వరకు అయితే మాత్రం రైస్ మనం చూసుకోవాలి. అందరూ దమ్ బిర్యానీ అంటే కామన్గా ఫ్రై ఆనియన్స్, జీడిపప్పులు, చాలా మసాలా ఐటమ్స్, ఇవి అవి అని చెప్పేసి చాలా వేసేస్తారు. అలా కాదండి, మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ప్రతిదీ ఒకలా ఉండదు కదా, టేస్ట్ అనేది ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను, అసలు టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంతలోకే మళ్ళీ ఇల్లు చూడండి ఎలా చూస్తుందో, ఎలా పడుకొని చూస్తుందో. మళ్ళీ దాన్ని కదిలించకపోతే మనకు మనశ్శాంతే ఉండదు. అప్పుడప్పుడు దాన్ని లాగుతూ ఉండాలి, పీకుతూ ఉండాలి. ఇది కొంచెం ఇంట్రోవర్ట్ పిల్లండి, దగ్గరకు కూడా రాదు. ఇంకో చూసారా మొత్తం చికెన్ అయితే మాత్రం ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది. అలా ఒక్కసారి కలదిప్పుకొని చికెన్ మొత్తం మనకి అడుగు అంటుకోకుండా ఒక్కసారి మిక్స్ చేసుకొని గ్రేవీగా ఉండాలి. అప్పుడే మనకి రైస్లో తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇటు పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉడికిపోయింది. ఒక 60% ఉడికింది, ఇంకో 10% ఉడికిన తర్వాత పైకి అంతా పొంగొచ్చి చూసారా మొత్తం ఉడికిపోయింది. దీన్ని యాజ్ యూజువల్ తీసుకొని ఆ చికెన్ పైన వేసి మంచిగా దమ్ పెట్టుకోవడమే. రైస్ అయితే మాత్రం చాలా పొడుగుంది కదా, బాస్మతి రైస్ కూడా మనం చూసుకొని మరీ తీసుకోవాలండి. ఎందుకంటే అన్ని రైసెస్ ఒకలా ఉండవు, ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా చూసుకొని తీసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పలుకు చాలా పెద్దగా వస్తుందని చెప్పాను కదా. ఇంకా రైస్ మొత్తం వేసేసిన తర్వాత ఇంకొకసారి అలా ఒకసారి మొత్తం అంతా సర్దేసి అడ్జస్ట్మెంట్ చేసేసుకొని
ఆ వాటర్లోనే ఒక చిన్న కప్పుడు అయితే మాత్రం నేను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. వాటర్ మొత్తం పడేయకుండా జస్ట్ ఒక చిన్న కప్పుడు మాత్రమే తీసుకొని పక్కన పెట్టాను. వాటర్ పైకి అయితే వేయటానికి ఈ కప్ అయితే మొత్తం తీసుకొని పక్కన పెట్టాను. ఇంకా మిగతా వయసు అంతా మొత్తం వడగట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత అందులో వేసేసి కొంచెం పాలుల్లో పసుపేసి అలా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టాను. ఎందుకో చెప్తాను, మీకు చివరిలో అర్థమవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ అంతా మగ్గపెట్టిన తర్వాతే చాలామంది కుంకుమ పువ్వు అయితే వేస్తారు కదా. ప్రజెంట్ మన దగ్గరికి అయితే అవైలబిలిటీలో లేదు కాబట్టి నేనైతే పాలలో పసుపు వేసేసి మిక్స్ చేసి ఇలా వేసేసాను. దీన్ని ఇలా మగ్గ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టేసి అలా మగ్గ పెట్టుకుంటే మన వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇదేంటి ఇలా ఉంది అని అనకండి, టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్ అయితే ఉంటుంది. అసలు ప్రతి ముద్ద తింటుంటే అసలు ఎమ్మీగా సాఫ్ట్గా జ్యూసీగా, చికెన్ కూడా మీకు చాలా జ్యూసీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి తింటుంటే తినాలనిపిస్తుంది. ఎందుకంటే మేము ఉంటుంది వేరే స్టేట్లో కాబట్టి, స్టేట్ పేరు అయితే మెన్షన్ చేయను, వేరే స్టేట్లో ఉంటాం కాబట్టి బయట ఫుడ్ మనకు అస్సలు నా సెట్ అవ్వదు. కంపల్సరీ ఇంట్లోనే చేసుకొని తినాలి. ఇలాంటి ఫస్ట్ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మా కుకింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో, హోమ్లీ బడ్జెట్ వంటలు ఎలా ఉంటాయి, రకరకాల రెసిపీస్తో అయితే మాత్రం మీకైతే పిచ్చెక్కిస్తాను. అలాగే ఛానల్ని వెళ్ళే ముందు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంకొక వంటతో కానీ స్వీట్తో కానీ దేంతో కానీ మీ ముందుకు వచ్చేస్తాను.